ట్రూ సోషల్ పోస్ట్ చేయడం అనేది ఆయన కూర్చొని కొట్టాడు, ఎవడో కొడుతున్నాడు కూర్చొని, ఈయనకి ఏదో కలొచ్చి చెప్పుంటాడు ఇది కొట్టరా అని చెప్పేసి. ఇప్పుడు మోదీ గారు ట్వీట్ చేయరు, ఆయన పక్కన ఎవరైనా టీం మెంబర్ ఉంటారు, ఆయనకు తెలుసు మోదీ గారికి ఎట్లాంటి ట్వీట్ ఇష్టం, ఎట్లాంటిది ఏమైనా పొలిటికలీ సెన్సిటివ్ ఉంటే చూపిస్తారు ఒకసారి, వాళ్ళ టీం మెంబర్స్ ఉంటారు, పర్సనల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకి చూపిస్తారు ఒకసారి, పొలిటికల్ సెక్రటరీ వాళ్ళకి చూపిస్తారు. ఇది అది కాదు కదా. ఇప్పుడు నిన్న కూడా నేను నెటన్యాహుకు చెప్పాను, మీరు బెయిరూట్ మీద బాంబింగ్ చేయకూడదు. నెటన్యాహు అన్నారు గ్రేట్, నో ప్రాబ్లం, కానీ మేము మిగతా దాని మీద బాంబ్ చేయొచ్చు కదా, చేస్తాం. సో ఇప్పుడు సదర్న్ లెబనాన్ మీద చేస్తున్నారు. లిటనీ రివర్ అనే ఒక రివర్ ఉంది, అక్కడ దాకా వెళ్ళిపోయారు వీళ్ళు ఎప్పుడో. మొన్న బెఫోర్ట్ క్యాసిల్ అని చెప్పి BUAFORT క్యాసిల్, పాత క్యాసిల్, అంటే ఏం చెప్తారు, ఒక 9th centuryలో కట్టిన క్యాసిల్. అది మన దగ్గర క్యాసిల్ అనగానే ఒక ఫోర్ట్ అని చెప్పొచ్చు, ఇక్కడ అది ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఫోర్ట్ని క్యాప్చర్ చేయడం అనేది సింబాలిక్, చాలా సింబాలిక్. ఇజ్రాయెల్ బార్డర్ నుంచి 10 kilometers ఉన్నాయి లెబనాన్లో ఆ పర్టికులర్ ఫోర్ట్. 26 సంవత్సరాల ముందు ఇజ్రాయలీ ఆర్మీ క్యాప్చర్ చేశారు అది. తర్వాత సీజ్ఫైర్ అని చెప్పి మళ్ళీ వచ్చేసారు రిటర్న్. ఇజ్రాయెల్ చేస్తున్న తప్పు ఇది. అమెరికా ప్రెషర్లో వచ్చి వీళ్ళు సీజ్ఫైర్ చేసుకుంటున్నారు. ప్రతిసారి వీళ్ళు ఆల్మోస్ట్ గెలిచిన తర్వాత అక్కడ సీజ్ఫైర్ పెట్టేస్తారు, మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ జరగకపోవచ్చు. దే ఫెడప్ ఇజ్రాయెల్. వాళ్ళు అంటున్నారు మేము ఎన్ని రోజులు తట్టుకుంటాం. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారు, నేను చెప్పేశాను హెజ్బుల్లాకి అంటే, మీరు హెజ్బుల్లాతో మాట్లాడారా అని అడిగారు. లేదు హెజ్బుల్లాతో నేను ఎట్లా మాట్లాడతాను, వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాను నేను అంటాడు అన్నిటికీ. ఆయన కూర్చొని ఫోన్ చేస్తున్నాడు, ఆయన టీం మెంబర్స్ ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు ప్రతిదానికంతే. నిన్న అమెరికన్ టీంలో ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫీస్లో ఉన్న ఒక మనిషి, ఇప్పుడు ఆయన లేడు వైట్ హౌస్లో, ఇండో పాకిస్తాన్ వార్ గురించి అదే అంటున్నాడు. ఇండో పాకిస్తాన్ వార్ నెగోషియేట్ చేసింది పాకిస్తాన్ జనరల్కి అసీం మునీర్తోని మాట్లాడింది అమెరికన్ వైట్ హౌస్లో ఒక స్టాఫ్ మెంబర్. ట్రంప్ ఏమంటాడు, నేనే చేపించిన అంటాడు, నేనే మాట్లాడానంట. ఇది ప్రాబ్లం. థాయిలాండ్ కంబోడియా కొట్టుకు నేనే చేశాను, అక్కడ సుడాన్లో ఎవడో ఇద్దరు కొట్టుకుంటే నేనే చేశాను. మీరు నడిపిస్తున్న యుద్ధం మీరు ఆపలేకపోతున్నారు, మిగతా వాళ్ళ ప్రాబ్లంకి వెంటబడున్నారు మీరు. ఇది ప్రాబ్లం వాసుదేవన్ గారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పర్టికులర్ ఆపరేషన్లో ఇజ్రాయెల్ చాలా క్లియర్ ఉన్నారు, వాళ్ళ ఎండ్ గేమ్ చాలా క్లియర్. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రజలు 75% ప్రజలు సర్వే ప్రకారం, లేటెస్ట్ సర్వే ప్రకారం ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అమెరికాలో నడుస్తుంది. అమెరికాలో ఆల్మోస్ట్ 72% వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్కి ఎండ్ గేమ్ తెలియదు, ఏంటి ఎండింగ్, ఎందుకు యుద్ధానికి వెళ్ళారు, మీకు ఇరాన్తో ప్రాబ్లం ఉందా, అవుంది, ఏంటి యురేనియం, ఏమైనా చేశారా, ఏం చేయలేదు. మాట్లాడుతూ వీఆర్ స్పీకింగ్, గ్రేట్ ప్రోగ్రెస్ ఇస్ బీయింగ్ మేడ్, వెరీ ఫాస్ట్ నెగోసియేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎక్కడ 3 నెలలు ఏం లేదు. ఇటు నుంచి పాకిస్తాన్ కాగితం తీసుకెళ్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ వస్తాడు. ఈ నెగోసియేషన్స్ మీరు స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ కూర్చుంటే అయిపోతుంది. కానీ ఇరాన్ అగ్రీ చేయరు. వాళ్ళ మెయిన్ ట్రంప్ కార్డ్ 2 ఉన్నాయి, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఇంకోటి యురేనియం. ఓకే, వీళ్ళ దాంట్లో వాజోన్ గారు ఈ ఖొమేని, అయతోల్లా ఖొమేని, ఈయన కాదు ఖమేని కాదు, ఆయన ఒరిజినల్ ఖొమేని, అయతోల్లా ఖొమేని ఒక ఫత్వా ఇష్యూ చేశారు ఆయన బతుకున్నప్పుడే. మా ఇస్లాంలో న్యూక్లియర్ ఆయుధాలు వాడకూడదు అని చెప్పి ఉందంట. అది నాకు అర్థం కాదు, ఆ టైంలో న్యూక్లియర్ వెపన్స్ లేదు, కానీ ఇస్లాంలో ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు. ఎనీవే వి విల్ లీవ్ ఇట్. ఫత్వా ఆయన ఇష్యూ చేసింది. సో మనం న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోకూడదు అని ఆయన ఖొమేని. ఇరాన్ అంటున్నాను, మాకు ఒక ఫత్వా ఉంది, మా సుప్రీం లీడర్ ఆయన అప్పుడు ప్రొక్లెయిమ్ చేసిన ఫత్వా. అప్పుడు మేము ఎట్లా తయారు చేస్తాం యురేనియం వెపన్, న్యూక్లియర్ వెపన్స్, యురేనియం ఎన్రిచ్ చేస్తున్నాం, ఓకే కరెక్టే, కానీ వెపన్స్ తయారు చేయలేదు కదా మీరు. అమెరికా అంటాను, మేము మీ మీద మాకు విశ్వాసం లేదు, మీ మీద మేము భరోసా పెట్టుకోలేము, మీరు ఏదైనా చేయొచ్చు ఆ యురేనియంతో. ఇది నడుస్తుంది ఈ గేమ్, అక్కడ ఇక్కడ నడుస్తుంది. ఈ టాక్స్ అనేది ఇంత గుంజి తీసుకెళ్ళడం అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ JCP అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడుతుంటాం, యురేనియం గురించి, అదే కంపేర్ చేస్తారు. ఈయనకు ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఆ JCPO కన్నా బెటర్ అగ్రిమెంట్ కావాలి నాకు, లేకుంటే అమెరికాలో ఆల్రెడీ వాయించేస్తున్నారు ఈయన్ని, నువ్వు సరెండర్ అయిపోయావు ఇరాన్కి, వాళ్ళు ఏం అడుగుతూ నువ్వు ఇచ్చేస్తున్నావు వాళ్ళకి అని చెప్పి అక్కడున్న అమెరికన్ పొలిటీషియన్స్, అమెరికన్ ప్రజలు అంటున్నారు, మీడియా కూడా. మీరు ఒబామా కన్నా ఏమైనా బెటర్ తీసుకొచ్చారా డీల్? ఒబామా 10 సంవత్సరాల దాకా ఫ్రీజ్ చేయించారు, యురేనియం అంతా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి, అప్పుడున్న యురేనియం. అది కాకుండా వాళ్ళకి కావాల్సిన యురేనియం 3.67లో ఉంచుకుంటారు. దానికన్నా బెటర్ డీల్ మీకు దొరికిందా? లేదు.
ఇరాన్ ఇప్పుడు అగ్రీ చేయట్లేదు 3.67కి. వాళ్ళు అంటున్నారు ఏం 3.67 మాకు తెలియదు. ఉండే అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ వాసుదేవన్ గారు మనం మాట్లాడుకున్నాం చూడండి, 2 సంవత్సరాలు పట్టింది యాక్చువల్ నెగోసియేషన్. 15 సంవత్సరాలు మాట్లాడుతూనే వెళ్తారు. ఒబామా డిడ్ దట్ కదండి పాపం. దానికన్నా ఫస్ట్ క్లింటన్ టర్మ్లో 3 సంవత్సరాలు వీళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు వాళ్ళు ఇరాన్. ఇట్లనే ఇవాళ చర్చ రేపు చర్చ, ఇవాళ అయిపోయింది రేపు అయిపోయింది అని చెప్పి ఏం కాలేదు. అట్లనే ఉండే, ఎక్కడ మొదలు పెట్టారు అక్కడికి తిరిగి వచ్చారు. లాస్ట్లో ఒబామా అడ్మినిస్ట్రేషన్లోనే చాలా సీరియస్ నెగోసియేషన్ నడిచింది. అది కూడా డిప్లొమాటిక్ లెవెల్లో, మిలిటరీ లెవెల్లో. మీరు బిలీవ్ చేయరు, ఆ రెజల్యూషన్ని సపోర్ట్ చేసింది. సంతకం ఎంతమంది పెట్టారో తెలుసా? అమెరికా, ఇరాన్ పెట్టలేదు, అది వాళ్ళు పెట్టారు. అఫ్కోర్స్ రష్యా, చైనా, 5 పర్మనెంట్ మెంబర్ సెక్యూరిటీ కౌన్సిల్, జపాన్, వీళ్ళందరూ సంతకం పెట్టారు. ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ జస్ట్ యుఎస్ అండ్ ఇరాన్. వీళ్ళందరూ విట్నెస్గా సైన్ చేశారు, మేమందరూ ఉన్నాము. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చించవతలు పడేసాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక దేశం కూడా దొరకదు దాంట్లో, ఎవడు రాడు. నాకేం పోయిందంట. వాళ్ళు అప్పుడు వచ్చి కూర్చొని వాళ్ళు కూడా సిగ్నేటరీ పెట్టారు. అంటే ఇరాన్ బ్యాక్అవుట్ చేయలేరు. రేపు రష్యా దగ్గర వెళ్ళి ఈ యురేనియం మీకు అప్పగిచ్చిస్తున్నామని చెప్పి ఇరాన్ డైరెక్ట్లీ చెప్పలేరు. అప్పుడు రష్యా అంటారు సారీ మేము కూడా సంతకం పెట్టాం కదా జేసీపీఏ మీద, మేము ఎట్లా వైలేట్ చేస్తాం, మేము చేయం అని చెప్తాం. ఇది జరిగింది. ఇంత డీటెయిల్డ్గా ఉన్న అగ్రిమెంట్ని మీరు అప్పుడు అప్రూవ్ చేయకుండా మీ ఈగో ప్రాబ్లం పెట్టుకొని ఒబామా మీద ఉన్న కోపం మీరు తీసుకున్నారు. ఏం జరిగింది దాంతో? మీకు ఏమొచ్చింది? ఏం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు 40% ప్యూరిటీ ఉన్న యురేనియంని ఇరాన్ కోపం వచ్చి వాళ్ళు 60% పెంచుకున్నారు. అప్పుడు ఈవెన్ సెంట్రిఫ్యూజ్ మీద కంట్రోల్ పెట్టారు. మీరు సెంట్రిఫ్యూజ్ ఎక్కడ ఉన్నాయి, ఐఏఈ ఇన్స్పెక్షన్స్ ఎప్పుడు రావచ్చు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళు చేస్తారు, సీసీటీవీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్గా నెగోషియేట్ చేశారు. ప్రతి కామా ఫుల్ స్టాప్ నెగోషియేట్ చేశారు. ఇంత డీటెయిల్గా ఉన్న దాన్ని తీసి పక్కన పెడేసి ఒబామా ఈజ్ ఎ యూజ్లెస్ ఫెలో. ఒబామా $1.4 బిలియన్ ఇచ్చేసిండు వాళ్ళకి అగ్రిమెంట్స్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నంత 26 మిలియన్ ఫస్ట్, అంటే 26 బిలియన్ ఫస్ట్, దాని తర్వాత ఆల్మోస్ట్ 200 బిలియన్ తర్వాత కావాలంట వాళ్ళకి ఇరాన్కి. అప్పుడు ఒబామా బాగా పనిచేశాడా లేకుంటే ట్రంప్ పనిచేసాడా అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రంప్ దీని నుంచి బయటికి రాలేకపోతున్నాడు వాసుదేవన్ గారు. అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఆయనకి బయటికి రావాలని ఉంది. మిడ్ టర్మ్ పోల్స్ ఉంది అక్కడ అమెరికాలో, మీకు తెలిసిందే. ఆయన ఇప్పుడు అంటున్నాడు నాకు మిడ్ టర్మ్ పోల్స్ సంబంధమే లేదు. మరి మీ పార్టీ వాళ్ళు ఏడుస్తున్నారు ఆ పక్కన కూర్చొని, ఎలక్షన్ ఓడిపోతాం, మీరు ఓడిపోతే మిమ్మల్ని ఇంపీచ్ చేయొచ్చు, రేపు మీ పదవి నుంచి మిమ్మల్ని తీసేయచ్చు. ఆయన ఒకటే ఉంది, ఐ డోంట్ వాంట్ ఇరాన్ టు గెట్ న్యూక్లియర్ వెపన్స్. అరే అప్పుడే ఒబామా చేసి పెట్టాడు రా నాయన, మీరు ఇంత కష్టపడక్కర్లేదు. కానీ మీరు దాన్ని తీసి పక్కన పడేశారు. మీరు అన్నెసరీగా స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ ఉండే దాన్ని క్లోజ్ చేయించారు మీరు. ఇప్పుడు నేనే ఓపెన్ చేపిస్తున్నా అంటున్నాడు. మరి అది ఓపెన్ ఉండే ముందే కొత్తది చెప్పండి ఏమైనా. దాని తర్వాత హెజ్బుల్లా, హమాస్ దాని గురించి మాట్లాడలేదు. ముందు రెజీమ్ చేంజ్ అన్నారు, అది కూడా లేదు. మీరు ఏం సాధించారు చెప్పండి. యుద్ధానికి వెళ్ళారు కరెక్ట్, ఏం సాధించారు? ఇజ్రాయెల్ అట్లీస్ట్ వాళ్ళ క్లారిటీగా చెప్తారు, ఎస్ మాది రెజీమ్ చేంజ్ ఉండే జరగలేదు, కానీ మేము సుప్రీం లీడర్ని కొట్టాం. ఇప్పుడు కొత్తవాడు ఉన్నాడు, వాడు కూడా వస్తే ముస్తఫా పబ్లిక్లకు అంతే వాన్ కూడా కొడతాం. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, ఇవాళ దాకా ఆయతొల్లా ఖమనీది ఫ్యూనరల్ జరగలేదు. ఎక్కడో మార్చరీలో పడింది బాడీ. ఇప్పుడు కూడా ఇప్పటికీ జరగలేదు. ఈ వారం చేస్తా అంటున్నారు హజ్ తర్వాత. కానీ భయపడుతున్నారు, ఎందుకంటే ఇది జరిగింది అనుకోండి అక్కడ మాస్ జమ అవుతారు కదా, జమ అవుతారు. దాంట్లో కొడుకు వస్తాడు, ఆయన సంగతి వీళ్ళకి తెలిసిపోతున్నాడు. నిలబడగలుగుతున్నాడా, వీల్ చైర్లో వస్తున్నాడా లేకుంటే స్ట్రెచర్ మీద వస్తున్నాడా అని. ఖచ్చితంగా ఆయన వస్తాడండి. ఒకవేళ రావాల్సింది కదా, వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్కి రాకపోతే. దానికోసం పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఫ్యూనరల్ జరగలేదు. ఇది ఇజ్రాయెల్ చూస్తూనే ఉంటారు పైన శాటిలైట్ నుంచి. వచ్చి ఎవడెవడు వచ్చాడో, ఎవడెవడున్నాడు అందరిని ట్రేస్ అవుట్ చేసుకుంటారు. కావాలంటే ఒక బాంబు కూడా పడేస్తారు నడిమిట్లో, ఇంకోసారి కొడతారు ఖమేనీని. సో ఇది పరిస్థితి ఇప్పుడు. సో ఇజ్రాయెల్కి వాళ్ళ ఎండ్ గేమ్ చాలా క్లియర్. వాళ్ళకి హెజ్బుల్లా ఉండకూడదు, ఎందుకంటే నార్దర్న్ ఇజ్రాయెల్లో వాళ్ళు హెజ్బుల్లా దాడి చేసి ఒక 2 వారాల నుంచి స్కూల్ నడవట్లేదు. స్కూల్స్ అన్నీ క్లోజ్ నార్దర్న్ ఇజ్రాయెల్లో, ఎందుకంటే సదర్న్ లెబనాన్ నుంచి కొడుతున్నారు. చర్చలు నడుస్తున్నాయంటే నడుస్తున్నాయి. ఎవరు నడిమిట్లో? అమెరికా మీడియేటర్, ఒకవైపు ఇజ్రాయెల్, ఒకవైపు లెబనాన్. కానీ లెబనాన్కి ఇజ్రాయెల్కి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం హెజ్బుల్లాతో కదండి ఉన్నది. అది ప్రాబ్లం. హెజ్బుల్లాకేమో కంప్లీట్ కంట్రోల్ ఉంది. గాజా లాగా, గాజా వాళ్ళది కాదు, హమాస్ది కాదు. గాజా బిలాంగ్స్ టు ప్యాలెస్టీనియన్ అథారిటీ, యాసిర్ అరాఫాత్ వాళ్ళది. కానీ అక్కడ వచ్చి వీళ్ళు కూర్చున్నారు హమాస్ వాళ్ళు.
సో ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ట్రంప్ షుడ్ హ్యావ్ ఇమ్మీడియట్లీ టోల్డ్ ఇరాన్ ఎస్టర్డే, దీనికి దానికి సంబంధం లేదు, మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఏది, ఇరాన్ గురించి, స్ట్రేట్ ఆఫ్ హార్మస్ గురించి, మీ యురేనియం గురించి, మీ మిసైల్ గురించి, మీ డ్రోన్ల గురించి, మీరు ఈ లెబనన్ తీసుకురాకండి. లెబనన్తో మీకేం సంబంధం? ఇది అడగాల్సిన ఆ ట్రంప్ అడగట్లేదు. లెబనన్కి అంటే అక్కడున్న లెబనన్లో ఉన్న ఎవరు, హెజ్బుల్లాకి మీకేం సంబంధం? మీరు అంటారు కదా మాకు సంబంధమే లేదని, మళ్ళీ మీరేమంటున్నారు అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉండాలి. ఎందుకండి? ఇరాన్ అదే అంటున్నారు, ఇజ్రాయెల్ అదే అంటున్నారు. మీరిద్దరు అక్కడ కొట్టుకుంటున్నారు, అది మీ ఇద్దరు సమస్య. మీ సమస్య మా దగ్గర తీసుకొచ్చి ఎందుకు మీరు మళ్ళీ సీజ్ ఫైర్ అంటారు? సారీ, వీ విల్ నాట్ యాక్సెప్ట్, వెరీ క్లియర్. సో నెటన్యాహు నిన్న ఫోన్ చేసి నేను మాట్లాడానని చెప్పి ట్రంప్ పెద్దగా ట్వీట్ చేశారు. నేను చెప్పాను చూడండి, అయిపోయింది, నేను మాట్లాడేశాను, హీ విల్ నాట్ అటాక్. సో నెటన్యాహు దాని తర్వాత 10 నిమిషాల తర్వాత ఆయన ట్వీట్ పెట్టాడు, ఎస్ మాట్లాడడం, బేరూట్ని ఇప్పుడు అటాక్ చేయకూడదని ట్రంప్ రిక్వెస్ట్ చేశారు, కానీ మా మీద ఒక్క మిసైల్ కూడా అక్కడి నుంచి వస్తే లెబనాన్ వైపు నుంచి మేము కొడతాం. సీజ్ ఫైరో ఏం ఫైరో నాకు తెలియదు. అది కాకుండా సదర్న్ లెబనాన్లో మా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కూడా సదర్న్ లెబనాన్లో మేము ఆపం, ఎందుకంటే మా మీద అక్కడి నుంచి మిసైల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. సో వీ విల్ ఫినిష్ దట్ ఆఫ్. ఇజ్రాయెల్ది ఏంటంటే వాద్యవన్ గారు, వాళ్ళది మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి హెజ్బుల్లా, హూతీ, హమాస్, ఇదంతా ఇరానియన్ ప్రాక్సీస్. ఒకసారి హెజ్బుల్లా దీంట్లో అన్నిటికంటే పవర్ఫుల్. మీరు చూస్తుంటే ఆయుధాలు ఇచ్చింది కూడా హెజ్బుల్లా చాలా పవర్ఫుల్ ఆయుధాలు ఇచ్చారు వాళ్ళకి ఇరాన్. ఇప్పుడు కాదు, 5-10 సంవత్సరాల నుంచి. ఇరాన్లో ఉన్న టాప్ IRGC కమాండర్స్ ఎప్పుడు లెబనాన్లో ఉంటారు. ఇదంతా లెబనీస్ గవర్నమెంట్ అలౌ చేస్తున్నారు. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో నెటన్యాహు ఫోన్ చేసి ట్రంప్ మాట్లాడడం అనేది, నెటన్యాహు చెప్తున్నారు చాలా క్లియర్గా, మాకు మా ఎండ్ ఆబ్జెక్టివ్ ఇది, మేము చేస్తాం. నేను చెప్పాను చూడండి, దీనికన్నా ముందున్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో వాద్యవన్ గారు అంటే, ఈ పర్టికులర్ ఇజ్రాయెల్ మీద ఉన్న ప్రెషర్, అంటే ఇజ్రాయలీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉన్న ప్రెషర్ చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు మీరు యుద్ధం మొదలుపెట్టింది, దీనికన్నా ముందు కూడా చెప్పాను 72%, కానీ వాళ్ళు చేయట్లేదు.